సైన్స్ ఫీల్డ్‌లో ఇప్పటికొక మిస్టరీ లాగా మిగిలిపోయిన టైమ్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ థియరిటికల్‌గా పాసిబుల్ అయినా కానీ ప్రాక్టికల్‌గా అయితే ఎవిడెన్స్ లేదు. అయితే సైంటిస్టులు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇప్పటికి తెలిసిందేందంటే ఈ విశ్వంలో వార్మ్‌హోల్స్ అని పిలువబడే స్పేస్ ఆబ్జెక్ట్స్ కనుక్కుంటే వాటి ద్వారా మనం టైమ్ ట్రావెల్‌ని చేయొచ్చని. కానీ ఇక్కడే అసలైన మిస్టరీ మొదలవుతుంది. ఐన్‌స్టీన్ యొక్క జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఈ స్పేస్ టైమ్ ని బాగా బెండ్ చేస్తే రెండు దూరంగా ఉన్న పాయింట్స్ మధ్యలో ఒక షార్ట్ కట్ లాంటి దారి ఏర్పడుతుంది. ఆ వేనే మనం వార్మ్‌హోల్ అని పిలుస్తాం. థియరీ ప్రకారం ఈ వార్మ్‌హోల్ ఒక కాస్మిక్ టనెల్ లా పనిచేస్తుంది. ఒకవేళ మనం గనుక స్పేస్ షిప్ తో ఒక సైడ్ నుండి ఎంటర్ అయ్యి ఇంకొక సైడ్ నుండి ఎగ్జిట్ అయితే ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ప్లేసెస్ కి కూడా సెకండ్స్ లో రీచ్ అవ్వచ్చు. లేదా ఒక టైం నుండి ఇంకో టైం కి జంప్ కూడా అవ్వచ్చు. కానీ ప్రాక్టికల్ రియాలిటీలో పెద్ద ప్రాబ్లమే ఉంది. ఎందుకంటే ఈ వార్మ్ హోల్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ అన్స్టేబుల్. అవి ఓపెన్ గా ఉండాలంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఎగ్జాటిక్ మ్యాటర్ కావాలి. ఎగ్జాటిక్ మ్యాటర్ అంటే మనకు తెలిసిన సాలిడ్, లిక్విడ్, గ్యాస్ లాంటి నార్మల్ మ్యాటర్ కి అది ఆపోజిట్ గా బిహేవ్ చేస్తుంది. నార్మల్ గా ఉండే ప్రాపర్టీస్ కాకుండా నెగిటివ్ మాస్ మరియు నెగిటివ్ ఎనర్జీ లాంటి స్ట్రేంజ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పటి వరకు అలాంటి మ్యాటర్ ని మనం క్రియేట్ చేయలేకపోయాం, అబ్జర్వ్ కూడా చేయలేకపోయాం. జస్ట్ థియరిటికల్ గా మాత్రమే సైంటిస్టులు ప్రెడిక్ట్ చేశారు. అందుకే వర్మ్హోల్ అనే కాన్సెప్ట్ కూడా శాస్త్ర ప్రపంచంలో థియరీగానే మిగిలిపోయింది. కానీ ఒకవేళ టైం ట్రావెల్ జరిగితే దానికి సంబంధించిన క్యాజువాలిటీస్ ఎలా ఉంటాయి? ఒకవేళ గనక మనం పాస్ట్ కి వెళ్తే దాని వల్ల ఫ్యూచర్ మారిపోతుందా? ఇలాంటప్పుడే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ లాంటి కాంట్రాడిక్షన్స్ అన్ని ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఈ విశ్వం మనకి టైం ట్రావెల్ ని అలో చేయకపోవచ్చు, లేదంటే మనమే ఇంకా టెక్నాలజీ లెవెల్ కి రీచ్ అవ్వలేదు. ఈ అనంత కాల ప్రయాణం అనేది ఒక శాస్త్రాద్భుతం. వర్మ్హోల్స్ అనేవి ఒక విశ్వ రహస్యం. భవిష్యత్తులో ఈ రహస్యం ఛేదింపబడుతుందా, లేదా కాలగర్భంలో మనకు దొరకని ఒక రహస్యంగా మిగిలిపోతుందా? ఇలాంటి ప్రశ్నలే సైన్స్ ని ముందుకు నడిపిస్తున్నాయి.